చందమామ కథ రాజ్య ప్రాప్తి. గోదావరి మండలంలో ద్రాక్షారామం అనే క్షేత్రం ఉన్నది. పూర్వకాలమందు అక్కడ వేములవాడ భీమకవి అని చెప్పి ఒక గొప్ప కవీశ్వరుడు ఉండేవాడు. ద్రాక్షారామంలో వెలసిన భీమేశ్వర స్వామి అనుగ్రహం వల్ల జన్మించటం చేత స్వామి పేరే ఆ కవికి వచ్చేసిందని చెప్పుకుంటారు. భీమకవి వరప్రసాది, అందుకని స్వామి అతనికి అద్భుత శక్తులు ఇచ్చాడని, ఆ మహిమ వల్ల అతడు శత్రువులను గెలిచి గొప్పవాడయ్యాడని కూడా వదంతి ఉన్నది. భీమకవికి గల మహిమలలోకెల్లా ముఖ్యమైంది చెప్పనలవి కాని వాక్శుద్ధి. అనగా అతని నోటి వెంబడి ఏ మాట వస్తే అది జరిగి తీరవలసిందేనన్నమాట. ఇలాగా తన ప్రతిభ పాండిత్యము ప్రకటించుకుంటూ పోయి భీమకవి అనేక మంది ప్రభువులను దర్శించి వారిని మెప్పించి ఎన్నో బహుమతులు పొందుతూ ఉండేవాడు. ఆయన అలా పర్యటనం చేసుకుంటూ పోయి ఒకప్పుడు సజ్జనగరాన్ని పాలించేటటువంటి కళింగ గంగు అనే రాజును దర్శించబోయాడు. ఫలానా వేములవాడ భీమకవి ఏలిన వారి దర్శనార్థం వచ్చి ఉన్నాడు, ఏమిటి అనుజ్ఞ అని వర్తమానం పంపించాడు. మరికొద్దిసేపటికి నౌకర్లు వచ్చి రాజావారికి ఇప్పుడు పని సందడి ఎక్కువగా ఉన్నది కనుక దర్శనం ఇవ్వటానికి వీలు లేదు అని బదులు తెచ్చారు. ఈ జవాబు వినగానే భీమకవి చర్రుమన్నాడు. అసలే ఆయన తిక్కవాడు, ముక్కోపిన్ను. అటువంటప్పుడు ఈ మోస్తరుగా బదులు చెబితే ఆయనకు ఎంత కోపం వస్తుందో చెప్పేదేమిటి? ఈ రాజంతా, ఇతని బ్రతుకెంత? నా వంటి వాడు వస్తే దర్శనమివ్వటానికే తీరిక లేకపోయిందా? ఎందుకులే పాపం, ఈ సందడి అంతా కొద్ది కాలంలోనే తగ్గిపోతుంది అని చెప్పు అంటూ శపించి వెళ్ళిపోయాడు. భీమకవి వెళ్ళిపోయిన మరికొద్ది కాలానికే కళింగు గంగు రాజ్యం అరాచకం కాజొచ్చింది. అతని మంత్రులు కుట్రలు పన్నారు, ఉద్యోగస్తులు లంచాలు మరిగారు, సేనాధిపతులందరూ ద్రోహం తలచారు. ఇన్నింటికి తోడు అతని అజాగ్రత్త ఎక్కువైంది. స్థితి ఇలా ఉంటే శత్రురాజుకు ఎంత లోకువ! ఇతని గుట్టుమట్టులన్నీ తెలుసుకొని ఉన్న శత్రురాజు అతను చూసి దండెత్తి కళింగ గంగను అతి సులువుగా ఓడించి రాజ్యం ఆక్రమించేసుకున్నాడు. ఇంకిప్పుడు గంగు చేయగలిగిందేమున్నది? తన భార్యాబిడ్డలను అత్తవారింట దిగబెట్టి బ్రతికి ఉంటే బలుసాకు అన్నట్టుగా తలదాచుకోవటానికని ఎక్కడికో పారిపోయాడు. ఈ మట్టున కంటబడితే శత్రురాజు తనను వెతికించి పట్టుకోవచ్చుననే భయంతో వేషం కూడా మార్చి మారుపేరు పెట్టుకొని అజ్ఞాతంగా మసలజొచ్చాడు. అతడు అనుకున్నట్టుగానే శత్రురాజు చారులను పంపి కళింగ గంగు కోసం వెతికించాడు. ఎన్నాళ్లకు జాడా జవాబు తెలియకపోయేసరికి ఇంకా ఏమిటి, ఈ పాటికి వాడు ఎక్కడో చచ్చే ఉంటాడు, ఇక మనకు పర్వాలేదులే అని తలచి గుండె మీద చెయ్యి వేసుకుని హాయిగా నిద్రపోసాగారు. ఇక్కడ పాపం కళింగ గంగు ఏ సత్రంలోనో ఇన్ని మెతుకులు తింటూ కనపడిన మఠంలో కునుకు తీస్తూ కాలు సాగినంత వరకు తిరుగుతూ రోజుకొక యుగంగా గడుపుతూ ఉన్నాడు. ఒకనాటి రాత్రి అతడు ఒక పట్టణం చేరుకొని అక్కడి సత్రానికి పోతూ ఉండగా అప్పుడే వర్షం కురవటం చేత కళింగ గంగు కాలు జారి ఒక గోతులో పడ్డాడు. గోతులో పడిన కళింగ గంగు ఒక పెద్ద నిట్టూర్పు విడిచి, అయ్యో దైవమా, అంతటి రాజ్యం ఏలిన సార్వభౌముడికి కాలి దివిటి అయినా లేకపోయే గదా అని నిస్పృహతో గట్టిగా పలికి గోతిలో నుంచి మెల్లగా యువతలకొచ్చాడు. అప్పుడు ఆ దారిన పోతూ ఉన్న ఒక మనిషి, నీవు ఎవరవయ్యా అని అడిగాడు. అందుకు గంగు, నేనా, వేములవాడ భీమకవి చేసిన జోగిని అని జవాబిచ్చాడు. వెంటనే ఇతడు ఫలానా అని గ్రహించి, ఓయి కళింగ గంగు, నీవు చెప్పిన ఆ వేములవాడ భీమకవిని నేనే. పాపం, నా శాపం వల్ల నీకు ఇంత కష్టం కలిగిందని చాలా విచారపడుతున్నాను. కానీలే, అయిందేదో అయ్యింది, నిన్ను క్షమించాను. మళ్ళీ పున్నమి వెళ్ళిన షష్ఠి నాటికి నీ రాజ్యం నీకు వచ్చేస్తుంది, భయపడకు వెళ్ళు అంటూ ఆశీర్వదించి శాపం తెప్పివేశాడు. భీమకవి వాక్శుద్ధి కలవడన్న సంగతి కళింగ గంగుకి బాగా తెలుసు. అయితేనేం, పోయిన రాజ్యం మళ్ళీ రావటం అంటే మాటలా? రాజ్యం తెచ్చుకోవాలంటే ఎంత సిబ్బంది ఉండాలి, ఎంత ధనం కావాలి? చూడగా తను ఏకాకి పిచ్చుకగా తిరుగుతూ ఉన్నాడయ్యే. ఇప్పుడేముంది చేతిలో?
ఏనుగులా, గుర్రాలా, సేనలా, ఆయుధాలా? ఏ బలము లేకుండా ఎలా రాజ్యం సంపాదించటం? వట్టి చేతులతో కూర్చుని ఉన్నవాడికి జయమెట్లా కలుగుతుంది? ఇది కేవలము అసాధ్యం. ఏదో మాట వరుసకు నన్ను ఊరడించటానికి భీమకవి ఇలా దీవించి ఉంటాడు కానీ నాకేమిటి, మళ్ళీ రాజ్యం రావటం ఏమిటి అని మనసులో అనుకున్నాడు కళింగ గంగు. ఈ నిస్పృహతో మామూలుగా ఊరూరా సంచారం చేస్తూ మళ్ళీ పున్నమి వచ్చేసరికి సజ్జనగరం సమీపంలో ఉండే ఒక గ్రామం చేరుకున్నాడు. కళింగ గంగు చేరుకున్న ఆ గ్రామంలో ఒక చెట్టు కింద ఒక చిత్రం జరుగుతూ ఉంది. అదేంటంటే నాటకాలు వేసే ఒక జట్టు వాళ్ళు అక్కడ కూడి ఉన్నారు. వాహ్ వాహ్, అంతా బాగానే ఉంది. అందరూ అమరిపోయారు. రాజు వేషగాడు ఒక్కడు దొరికినట్టయితే మన అదృష్టం పండిపోను గదరా అంటున్నాడు ఆ జట్టుకి చెందిన నాయకుడు. ఈ మాట విని కళింగ గంగు, ఏమిటయ్యా, ఏమి నాటకం వేస్తున్నారు? ఏ రాజు వేషం వేయాలి అంటూ ఆత్రంతో ప్రశ్నించాడు. అందుకు ఆ జట్టు నాయకుడు, అయ్యా, ఇప్పుడు సజ్జనగరాన్ని ఏలుతున్న రాజావారు పూర్వం రాజుగా ఉండిన కళింగ గంగు పొందిన కష్టాలను, పరాభవాలను, మా రాజావారికి కలిగిన విజయాలను చక్కగా వర్ణించి ఉన్నాడు కవీశ్వరుడు. ఈ నాటకం రక్తిగా ఆడిన పక్షమందు 1016 బహుమానంతో సత్కరిస్తారు ప్రభువులు. మాకు అందరూ కుదిరారు కానీ రాజు వేషగాడు మాత్రం కుదరలేదు. అందుకని కాళ్ల ముందుకు వచ్చిన సొమ్ము నిష్కారణంగా పోబోతోంది అని విచారిస్తున్నాము అన్నాడు. అప్పుడు కళింగ గంగు, మీరేమీ విచారించకండి, నాకు ఆటపాట బాగా వచ్చు కాబట్టి రాజు వేషం నేను వేస్తాను. అయితే నేను సరదా కోసం వేస్తున్నానే కానీ డబ్బు కోసం కాదు. మీరు నాకు ఒక్క దమ్మిడి కూడా ఇవ్వనక్కర్లేదు. రాజావారు ఇచ్చే బహుమానాలన్నీ మీరే పుచ్చుకోండి అని చెప్పాడు. ఈ మాటలు విని ఆ జట్టు నాయకుడు అపరిమిత ఆనందభరితుడయ్యాడు. తలవని తలంపుగా రాజు వేషగాడు అమరిపోవటం, పైగా అతడు ఏమాత్రము ద్రవ్యాపేక్ష లేనివాడుగా ఉండటం నిజంగా ఎంత అదృష్టం. కానీ ఒక్క షరతున్నది. రాజు ఎక్కే గుర్రము, రాజు పట్టే ఖడ్గము కావాలి నాకు. ఇవి ఉంటే గాని నాటకం రక్తి కట్టదు. అలా అయితేనే నేను వేషం వేస్తాను అన్నాడు కళింగ గంగు. అందుకు నాయకుడు, ఆ సంగతి మాకు మాత్రం తెలీదా? అవి తీసుకువచ్చి సిద్ధంగానే ఉంచాము అని వెంటనే బదులు చెప్పాడు. అప్పుడు గంగు నాయకుని వద్ద రాజు వేషగాడు వల్లివేయవలసిన కీర్తనలు, దరువులు, పద్యాలు రాసుకొని పోయి మరునాటికల్లా అప్పగించి వేశాడు. డబ్బు ఖర్చు అక్కర్లేకుండా ఇటువంటి తెలివైన వేషగాడు కుదిరినందుకు నాయకుడు ఎంతో సంతోషించాడు. పంచమి రోజున నాటకం ప్రదర్శించడానికి ఏర్పాట్లు జరిగినాయి. రాజుగారి కోటలో ఆకాశమంత పందిళ్ళు వేయించారు. వేల కొద్దీ కాగడాలు వెలిగించారు. వెండి పిడి విసినకర్రలు పుచ్చుకొని ఇరుపక్కలా 2 స్త్రీలు విసురుతూ ఉండగా ప్రభువువారు ఒక పెద్ద సింహాసనం మీద కూర్చొని కర్పూర తాంబూలం నములుతూ సంతోషంతో నాటకం చిత్తగిస్తూ ఉన్నారు. నాటకం ప్రారంభమైంది. చాలా వరకు కథ నడిచింది. మరికొంతసేపటిలో కత్తి చేపట్టిన రాజవేషధారి గుర్రం ఎక్కి రంగం మీదకి టకటకమంటూ వచ్చేసరికి, ఇది వేషమా, నిజంగా కళింగ గంగే తిరిగి వచ్చాడా అని సభలో అందరూ ఆశ్చర్యపోసాగారు. అచ్చం కళింగ గంగులాగే ఉన్న ఆ విగ్రహం చూసి రాజు కూడా మొదట కలవరపడ్డాడు. కానీ కొంచెం స్థిమితం మీద అది వేషమే తప్ప అసలు కళింగ గంగు అయి ఉండడని నిశ్చయించుకొని నిశ్చింతగా కాలు మీద కాలు వేసుకొని వేడుక చూస్తూ ఉన్నాడు. కొంతసేపు కలాపం అంత రక్తిగా వినిపించాడు కళింగ గంగు. చివరకు యుద్ధఘట్టం వచ్చేసరికి అతనిలో తీవ్రమైన పౌరుషము, ఉద్రేకము చెలరేగినాయి. ఒక్కసారిగా గభీమని గుర్రం మీద నుంచి దూకి నిశ్చింతగా వేడిక చిత్తగిస్తూ ఉన్న శత్రురాజు మీద పడి చేతనున్న ఖడ్గంతో అతని తలకాయ ఒక్క వేటున తెగనరికి అతడిని కిందకి లాగివేసి తను సింహాసనం ఎక్కి కూర్చున్నాడు. ఇంతలో ప్రజలు తమ రాజుని ఆనవాలు పట్టి పాదాక్రాంతులయ్యారు. రాజభటులు నిశ్చేష్టులై నిలుచుండిపోయారు. ఇంతకాలం అష్ట కష్టాలు అనుభవించి ఈ విధంగానైనా తిరిగి తన రాజ్యానికి తను వచ్చాడంటే అందరూ సంతోషించారు. ప్రజలందరూ ఒకటైనప్పుడు ఇక శత్రురాజు ఏం చేయగలడు? అతనిని, అతని సైన్యాన్ని నిమిషంలో అవతలికి పారదోలమన్నాడు. అనగా షష్ఠి నాడే
కళింగగంగు మహారాజుకి సజ్జనగర ప్రజలు మళ్ళీ పట్టం కట్టారు. కళింగగంగు అప్పుడు మరి ఒక్కసారి భీమకవి వాక్శుద్ధిలో గల మహిమను గుర్తించి మెచ్చుకున్నాడు. నాటి నుంచి కళింగగంగుకి కవీశ్వరులంటే గొప్ప గౌరవం ఏర్పడ్డది. తన ఆస్థానానికి కవి అన్నవాడు వచ్చాడనేసరికల్లా అమిత మర్యాదతో ఆదరించి సత్కరించి పంపేవాడు. కథ సమాప్తం. ఇక ఈ కథ 1951 మార్చి నెల చందమామలో వచ్చింది. రచయిత ముద్దా సోమప్ప శాస్త్రి గారు, పరశువాకం నుంచి. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి తెలుగు కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.